ని పూర్తిగా ప్రక్షాళన చేద్దామంటున్నారు ఆర్ఎస్పీ. ఇప్పటికే సీజేపీ ఆందోళనకు పూర్తి స్థాయి మద్దతు తెలిపారు రేవంత్ రెడ్డి అండ్ కేటీఆర్. తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలు ఇప్పుడు దేనికి సంకేతాలుగా ఉన్నాయి? సీజేపీ తెలంగాణలో అడుగు పెడుతుందా? సీజేపీ రాకతో తెలంగాణ రాజకీయ సమీకరణలు మారబోతున్నాయా? తెలంగాణలో సీజేపీ ఎంట్రీ పైన రాజకీయ వర్గాల్లో కొంత డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ చర్చలు జరుగుతున్నాయి. ఇట్స్ నాట్ ఓన్లీ సీజేపీ అనగానే ఓ నలుగురు ప్రతినిధులు, దాని వ్యవస్థాపక వ్యక్తి, ఓ సోషల్ మీడియా ప్లాట్ఫామే కాదు. సీజేపీ, ఇట్ సీమ్స్ ద ప్రొటెస్టర్స్ అండ్ స్టూడెంట్స్ హూ ఎవర్ ఫాట్ అగేన్స్ట్ నీట్ పేపర్ లీక్ అండ్ దే డిమాండెడ్ ఫర్ ద రిజిగ్నేషన్ ఆఫ్ ధర్మేంద్ర ప్రధాన్. ప్రతి ఒక్క నిరసనకారులు, విద్యార్థులు అక్కడ పార్టిసిపేట్ చేసిన అందరినీ కూడా ఇక్కడ రండి, నెక్స్ట్ టార్గెట్ బండి సంజయ్ అని ఒకరైతే, నెక్స్ట్ టార్గెట్ రేవంత్ రెడ్డి యూత్ డిక్లరేషన్ పేరిట యూత్ని మోసం చేశారని ఇంకొకరు, ఇలా వరుసగా ట్వీట్లు కొన్ని సంచలనంగా మారుతున్నాయి. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ట్వీట్ మనం చూస్తూ ఉన్నాం. సో బండి సంజయ్ టార్గెట్ గానే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ట్వీట్ చేశారు. సో నిజంగానే సీజేపీ వస్తే పరిస్థితి ఏంటి? సో నాతో పాటుగా ఆర్టీవీ స్టూడియోలో ఉన్నారు బీఆర్ఎస్, కాంగ్రెస్ అండ్ బీజేపీకి సంబంధించిన ప్రతినిధులు. బీఆర్ఎస్ నుంచి సతీష్ గారు, అండ్ కాంగ్రెస్ నుంచి మనోత్ రాయ్ గారు ఉన్నారు, అండ్ బీజేపీ నుంచి పోరెడ్డి కిషోర్ రెడ్డి గారు ఉన్నారు. ఐ వుడ్ లైక్ టు స్టార్ట్ విత్, ఒకసారి ఆ రుచి చూశారు కాబట్టి, సీజేపీ ఆర్ విద్యార్థి నిరసన రుచి చూశారు కాబట్టి బీజేపీ రియాక్షన్ తీసుకుంటాను ఫస్ట్. నేను కిషోర్ రెడ్డి గారు, ఆ టేస్ట్, ఆ ఎఫెక్ట్ ఏంటంటే పర్టికులర్ ఫస్ట్ అయితే మీద పడింది సీజేపీ కానీ ప్రొటెస్టర్స్ కానీ రాజీనామా అనే దాంతో. సో నిజంగానే ఇక్కడ రావాలని కోరుకున్నారు. ఇక్కడికి వచ్చినాక కూడా బండి సంజయ్ నెక్స్ట్ టార్గెట్ అని బీఆర్ఎస్ పార్టీ, లేదు బీఆర్ఎస్ పార్టీ ఇంకో వర్షన్లో రేవంత్ రెడ్డి అని టార్గెట్ చెప్పడం కానీ, లేదు మొన్న మీరు కూడా అన్నారు ఎస్ఎస్సీ పేపర్ లీక్ అంశం అనేది మీరు కూడా మాట్లాడుకొచ్చారు రేవంత్ రెడ్డిని టార్గెట్ చేయాలని చెప్పి. సో ఏంటి సీజేపీ వస్తే కానీ ఇక్కడ రాజకీయ పార్టీలు ఏం చేయలేము? ఇక ముందుగా మీకు, అట్లాగే మనోత్ రాయ్ గారికి, సతీష్ గారికి, మన ఆర్టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. సరే, మొన్నే అనుకుంటాను ధర్మేంద్ర ప్రధాన్ గారు రిజైన్ చేసి ఒక 10 నిమిషాలు అవుతుంది మనం డిబేట్లో కూర్చున్నాం. ఆ రోజు నేను ఒకే విషయం చెప్పాను, సీజేపీ అనేది నిజంగానే విద్యా వ్యవస్థలో కానీ, మన వ్యవస్థలో కానీ, ప్రభుత్వ వ్యవస్థలో కానీ మార్పులు కోరుకున్నట్లయితే ముందుగా వారు విద్యా వ్యవస్థను ఎంచుకున్నారు చేయబట్టి, అది నీట్ అప్పుడు లీక్ అయి ఉన్న దాని మీద వారు చేశారు చేయబట్టి, కేంద్రంలోనే కాదు ఇతర రాష్ట్రాల్లో కూడా జరిగిన వాటి మీద వారు యాక్ట్ చేయాలి. అంటే సిన్సియర్గా వారి సిన్సియారిటీ ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది ఒక విధంగా. ఎందుకంటే వారిని డౌట్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళందరికీ మంచి జవాబు చెప్పినట్లుగా ఉంటుంది. చాలా మందిలో మీరు ముఖ్యం, మేము ఉండొచ్చు లేకపోవచ్చు, కానీ ప్రజల్లో అయితే ఉన్నారు, డిబేట్ చేసే వాళ్ళు ఉన్నారు, అంటే వాళ్ళని అసలు నమ్మని వాళ్ళు ఉన్నారు, రాజకీయమే ఆడుతున్నారు అని చెప్పి అనుకునే వాళ్ళు ఉన్నారు. అట్లాంటి అపవాదు వాళ్ళెందుకు మోస్తారు? ముందు పంజాబ్లో వెళ్ళి అక్కడ పేపర్లు లీక్ అయినందుకు అక్కడ విద్యామంత్రిని, దాని తర్వాత కర్ణాటక మధు బంగారప్ప గారు అనుకుంటా వారిని, ఇక్కడ కూడా మనది ఒకటి నకరికల్లో అయింది ఎస్ఎస్సి పేపర్ లీక్. ఇక్కడికి కూడా సరే పేపర్ లీక్లే కాదండి, విద్య అనేది ఇప్పుడు ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ మన రాష్ట్రంలోనే ఇప్పుడు పిల్లలు చదువుకున్నారు, ఫీజులు కాలేజీలకి ప్రభుత్వం కట్టలేదు, వాళ్ళు సర్టిఫికేట్లు లేకుండా, ఉద్యోగాలు లేకుండా, ఎక్కడ ఇంకా పై చదువులు చదవడానికి వీలు లేకుండా ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. సో విద్యకి ఏ ఆటంకమైనా, అది పేపర్ లీక్ అయ్యి మీకు ఆటంకం కావచ్చు, మీకు రావాల్సిన విద్యని ఇంకొకరికి, అంటే మీకు రావాల్సిన సీట్ని ఇంకొకరికి అందే విధంగా పేపర్ లీక్లే కావచ్చు, లేకపోతే అసలు మీరు చదువుకున్న చదువుకే మీకు సర్టిఫికేట్లు ఇవ్వకుండా ముందుకెళ్ళనీయకుండా చేసే ఇదే కావచ్చు. ఇక్కడికి వచ్చేటువంటి ఆ ఎంట్రీ ఏదో పక్కన పెడితే రిఫార్మ్స్ మీద మళ్ళీ మీ మీద పోరాడే అవకాశమే ఉంది. సరే, మంత్రిని మార్చినంత మాత్రం అది తప్పనిసరిగా రిఫార్మ్స్ మీద మీరు ఏ రిఫార్మ్స్ తీసుకున్నా దట్ ఇంప్లికేట్స్ 29 స్టేట్స్ కదా. సో 29 స్టేట్స్ లో అట్లా అనుకోవడానికి లేదు. ఇప్పుడు మనము ఇప్పుడు పరీక్షల విషయమే ఉంది అనుకోండి, ఎంసెట్ ఎట్లా నడుస్తుంది అనేది అంతకుముందు ఉన్న ఎంసెట్ అనుకోండి, ఇప్పుడు ఇది వచ్చేసింది, మెడికల్ ఇది వచ్చింది. సరే, ఎట్లా నడుస్తుంది అనేది ఇక్కడ లా సెట్ ఉందండి. ఫర్ ఎగ్జాంపుల్ మన యూనివర్సిటీలవి, మన ఇక్కడ తెలంగాణలో కాలేజ్ అడ్మిషన్స్వి, అది కేంద్రానికి ఏం సంబంధం ఉండదు, రైట్? కేంద్రానికి ఏం సంబంధం ఉండదు. ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ అన్నాము, ఇప్పుడు నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ అన్నాము, అట్లాంటివి కొన్ని, ఎందుకంటే కాంకరెంట్ లిస్ట్లో ఉంది కాబట్టి కొన్ని రిఫార్మ్స్ మన రాష్ట్రాల్లో కూడా జరగవలసిన రిఫార్మ్స్ చాలా ఉన్నాయి. ఉదాహరణకి మన ప్రైమరీ స్కూల్స్, మీకు మొన్నే అంటే స్కూల్స్, హై స్కూల్స్ కానివ్వండి, ప్రైమరీ స్కూల్స్ కానివ్వండి, ఇంకేమైనా కానివ్వండి, గవర్నమెంట్ స్కూల్స్ దాదాపు 27,000 ఉంటే దాంట్లో 23,000 ఏమో బంద్ చేసి కేవలం 4,000 మాత్రమే మిగులుస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారే డైరెక్ట్గా స్టేట్మెంట్ చేయడం జరిగింది ఒక నెల రోజుల క్రితం అనుకుంటాను. దాంట్లో కూడా డిబేట్స్ అవుతే నేను పాల్గొన్నాను చెప్పి నాకు తెలుసు. సో ఇప్పుడు మరి ఇది ఏ రకమైన రిఫార్ము మరి ప్రజలకి ఇప్పుడు అసలు అందుబాటులోకి వెళ్ళాలా? నేనేమంటున్నానంటే మేము ఫైట్ చేయలేమని కాదు, ఇంకొకరు ఫైట్ చేయలేనిది కాదు.
నేను ప్రస్తుతానికి చెప్పేదైతే సిజేపీ వారు ఏదైతే మా మీద ఫైట్ చేశారో కేంద్రంలో, వారి పేరు నష్టపోకుండా ఇదే న్యాయం అంతటా, ఇప్పుడు సిజేపీ వారు ఒక్కరే కాదు, రాహుల్ గాంధీ గారు ఉన్నారు. రాహుల్ గాంధీ గారు ఏం చేశారు, ఈవెన్ ప్రధానమంత్రి ఇంటి దగ్గరికి వెళ్ళి నిరసన తెలిపి చాలాసేపు కొన్ని గంటల పాటు రైట్ చేశారు. ఎంత భద్రతా విషయంలో ఎంత ఇది ఉన్నా కూడా అక్కడికి వెళ్ళి చేస్తే ఇప్పుడు రాహుల్ గాంధీ గారు, నేను అనుకోవడం అయితే వారు కేవలం పాలిటిక్స్ చేయడమో, లేకపోతే సిజేపీ వారు ఏది ఈ మొత్తం అసలు పొలిటికల్ పార్టీస్ యొక్క ఇది లేకుండా, కాంగ్రెస్కి అసలు పేరే లేకుండా వాళ్ళే ఒక ఉద్యమం చేసి మొత్తం ఛానల్లో ఎక్కడ చూసినా సిజేపీ మీరు జెన్జీ అనుకుంటూ మాట్లాడుతున్నారు కదా కొద్ది వారాలుగా. అయితే రాహుల్ గాంధీ గారు, ఒక్క నిమిషం అండి, నేను రాహుల్ గాంధీ గారు కూడా నేను అనుకోవడము ఓన్లీ నిరసన కోసము, రాజకీయం కోసం నిరసన చేశాడా, లేకపోతే సిజేపీ పార్టీ నుంచి అటెన్షన్ అనేది డైవర్ట్ చేసుకోవాలి, అటెన్షన్ చోరీ చేశారా అనేది ఇప్పుడు తెలుస్తుంది. ఎందుకనంటే ధర్మేంద్ర ప్రధాన్ గారు రిజైన్ చేశారు. ఇప్పుడు తెలంగాణలో వారు ఏం చేస్తారు, వారి పార్టీ చేయబట్టి, కర్ణాటకలో వారు ఏం చేస్తారు, వారి పార్టీ చేయబట్టి, ఇట్లాంటి వాటి మీద వారు మాట్లాడాలి అని మేము కోరుకుంటామండి. మేము అసలు రాహుల్ గాంధీని కూడా ఇన్వైట్ చేస్తున్నాం. ఒకసారి ట్వీట్స్ ఉన్నాయా, బీఆర్ఎస్ న్యూస్ అండ్ బీఆర్ఎస్ పార్టీ ట్వీట్స్ ఉన్నాయా? రైట్, ఒకసారి వాటిని మీకు రిట్రైవ్ చేసే ప్రయత్నం చేస్తాం. వాళ్ళ టార్గెట్ ఏంటంటే బండి సంజయ్ కుమారుడు ఒక పోక్సో కేసులో ఇరుక్కున్నాడు. ఆయన జైలుకి వెళ్ళి బయటకు వచ్చిండు. సో నెక్స్ట్ రాజీనామా చేయాల్సింది బండి సంజయ్, నెక్స్ట్ వేసేది నిన్నే అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి వస్తున్న పోస్టులు ఇవి. నెక్స్ట్ ఇక్కడికి వచ్చినా కూడా మళ్ళీ మీ కేంద్ర మంత్రి టార్గెట్ అవుతారు. సార్, ముందుగా ప్రవీణ్ కుమార్ గారు వారు ఐపీఎస్ ఆఫీసర్ అయినా కానీ మన గురుకుల పాఠశాలలకి వాటికి రెస్పాన్సిబుల్ ఉండే, సో విద్యతో వారికి ముడిపడి ఉంది. సో ముందుగా సిజేపీ వాళ్ళని అసలు వీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ వారి హయాంలో జరిగిన, ఇప్పుడు 19 మంది పిల్లలు 20 మందికి పైగానో పిల్లలు అప్పుడు ఇంటర్మీడియట్ రిజల్ట్స్ అనేవి తప్పుగా ప్రచురించడంతో ఆత్మహత్యలు చేసుకున్నారని పేపర్లలో వచ్చిందా లేదా, అది అయిపోయింది. గ్రూప్ 1 పేపర్లు లీక్ అయ్యాయా లేదా, రైట్, దాని గురించి ఎంతెంత గొడవ అయింది, ఎన్ని రోజులు అది అయిందా లేదా, అది ఎస్పెషల్లీ ఐటీ డిపార్ట్మెంట్ ద్వారానే లీక్ అయిందని కూడా మనకు తెలుసు కదా. వీళ్ళ డిపార్ట్మెంట్ నుంచి పంపించిన వ్యక్తి ఎవరైతే ఉంటారో అందుకనే సెక్యూర్ యాక్సెస్ ఉంటుంది. ఐటీ వాళ్ళే అయ్యో ఎన్ఈటీ నేషనల్ టెస్టింగ్ అథారిటీ ఎన్టీఏ సార్, అదేమన్నా ఇండిపెండెంట్ బాడీ, బట్ హి ఇస్ నాట్ రెస్పెక్టివ్ టు దట్. సార్ మీరే చెప్పారు అది ఇండిపెండెంట్ బాడీ అన్నారు, ఇది ఇండిపెండెంట్ బాడీ అన్నారు. విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయమన్నారు కానీ అక్కడ ఫోటోలు విద్యాశాఖ మంత్రి కాదు, మీకు విద్యాశాఖ మంత్రి విద్య గురించి, ఏబిపిఎస్సి గురించి ఎవరు మంత్రి, అది ఇండిపెండెంట్ బాడీ, రైట్. అట్లాగే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కూడా ఇండిపెండెంట్ బాడీయే. అక్కడ విద్యాశాఖ మంత్రి అన్నారు, ఇక్కడ కేటీఆర్ గారు అనే ఎందుకు అనాలనేది రెండు విషయాలు ఉన్నాయి. ఒకటేమో లీక్ అయింది వాళ్ళు పంపించిన ఐటీ డిపార్ట్మెంట్ వాళ్ళ ద్వారా, ఒకటి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్. రెండోది ఏంటంటే చిన్నపిల్లల్ని అడిగిన మన రాష్ట్రంలో మీకు కావాలంటే IIIT బాసరాకి వెళ్ళండి, వాళ్ళు చాలా రోజులు నిరసన చేస్తే లాస్ట్కి వాళ్ళు వచ్చి వీరు వచ్చి మాట్లాడితే, మన విద్యాశాఖ మంత్రులు వారు వెళ్ళి మాట్లాడితే సబితా ఇంద్రారెడ్డి గారు కాదు, ఎయిదర్ కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ రావాలి అని చెప్పారు. అప్పుడు కేటీఆర్ గారు వెళ్ళారు. చిన్నపిల్లలకు తెలుసు సార్ ఈ రాష్ట్రంలో నడిపించింది కేవలం ఆ మొదటి కుటుంబం మాత్రమే అని చెప్పి. సో ఇప్పుడు ఫస్ట్ కేసీఆర్ గారు మనం డిబేట్ చేస్తే ఒకే క్వశ్చన్ డిబేట్ చేయాలి. కేసీఆర్నే